అంటే మహిళా సంఘాలకైతే వడ్డీ లేని రుణాలు ఇస్తారన్నారు, అందరికి ఇస్తున్నారు. ఓకే. అండ్ ఈ ఫ్రీ బస్సులు కావచ్చు, 200 యూనిట్లకి కరెంట్ కావచ్చు. అది అందరికి అందుబాటులో ఉన్నది. ప్రజలు అందరికి మంచి పేరు అయితే ఉంది ప్రభుత్వం మీద. ఓకే. ఆ. అండ్ నిజంగా ప్రభుత్వం బాగా చూసుకుంటుందా మహిళలు? మహిళలకైతే మంచిగా చూసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు కొట్లాడుకుంటుంటారు అది ఇది అని. అంటే కొంచెం ఇబ్బంది అనేది ఉంటది. అంతకుముందు అయినా కొంచెం ఇబ్బంది పడేది కదా, ఎక్కువ ఫంక్షన్స్ అన్నప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ బస్సులు పెంచితే కూడా అవైలబుల్ ఉంటుంది అని ఆలోచన. ఇంకేం చెప్తారు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఇంకా అంటే అంటే ఇప్పుడు ఏ వడ్డీ లేని రుణాలు కావచ్చు అవన్నీ వస్తున్నాయి గవర్నమెంట్. ఇంకా పడలేదు, వస్తాయని చెప్పారు సీఎం గారు. మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఎండింగ్స్ లో పడతాయని అనుకుంటున్నాను. మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం బాగుంది. బాగుంది. మాది భూపాలపల్లి జయశంకర్ కూడా బస్సు వచ్చింది. మహిళలకు సంబంధించి. మహిళలకు సంబంధించింది. మా పీడి సార్ వాళ్ళు, మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు అందరు. సో ఇప్పటి వరకు రాలే అట్లా. ఇంత ముందు రాలేదు, ఇప్పుడే వచ్చిన. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఇట్లా మొత్తం ఓవరాల్ 90%. 90%. 90 మార్కులు.